అతడు నీ పొలిమేరలను సురక్షితము చేయును, నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. 147వ కీర్తన 14వ వచనం. ఈనాడు తల్లి తిరుసభ క్రీస్తు ప్రభుని శరీర రక్తముల మహోత్సవాన్ని జరుపుకుంటుంది. సాధారణంగా త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ తరువాత వచ్చేటువంటి గురువారం రోజున ఈ పండుగను కోర్పుస్ క్రిస్తి అనే పేరుతో జరుపుకుంటూ ఉంటారు. మిషన్ దేశాల్లో, అమెరికా ఖండంలో, మరికొన్ని దేశాల్లో ఎక్కువ మంది పాలు పంచుకోవడానికి వీలుగా ఉండడానికి ఎలా అయితే పెద్ద పండుగలను ఆదివారం జరుపుకుంటామో, అలాగే క్రీస్తు ప్రభుని శరీర రక్తముల మహోత్సవాన్ని కూడా త్రియేక సర్వేశ్వరుని పండుగ తరువాత వచ్చే ఆదివారం రోజున కొనియాడటం జరుగుతుంది. శ్రీసభ యొక్క అత్యంత ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో క్రీస్తు ప్రభుని శరీర రక్తాల మహోత్సవం కూడా ఒకటి. ఈ పండుగ యొక్క చరిత్ర, ఈ పండుగను శ్రీసభ అధికారికంగా ప్రకటించటం వెనుక ఒక చరిత్ర దాగి ఉంది. పాస్కా పండుగ, క్రిస్మస్ పండుగ లాంటి ఇతర ముఖ్యమైనటువంటి పండుగలతో పోల్చుకుంటే ఈ పండుగ అంత పురాతనమైనది కాదు. కేవలం 800 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంది ఈ పండుగకి. క్రీస్తు శకం 1193 సంవత్సరంలో పునీత జులియానా అనేటువంటి ఒక అమ్మగారికి యేసుక్రీస్తు దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో తనకు ఇలా కనిపించింది. ఒక చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. నిండు పున్నమి రోజున ఎంత వెలుగు వస్తుందో ఆ చంద్రుడిలో కూడా అంతే వెలుగు వస్తుంది. కానీ ఆ చంద్రుని మధ్యలో ఒక నల్లటి మచ్చ కనిపించింది. అంత వెలుగులో ఆ నల్లటి మచ్చను గమనించినటువంటి పునీత జులియానా గారు యేసుక్రీస్తుని అడిగారు, ప్రభు, అంత వెలుగు ఉన్నటువంటి ఆ చంద్రుని మధ్యలో ఆ నల్లని మచ్చ ఏమిటి అని. దానికి యేసుక్రీస్తు సమాధానంగా ఇలా అన్నారు, ఆ చంద్రుడు శ్రీసభకు గుర్తు. నిండు పొన్నమిలో వెలిగేటువంటి ఆ వెలుతురంతా కూడా దైవార్చన రూపంలో విశ్వాసుల్ని ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి ఎన్నో అర్థవంతమైనటువంటి పండుగలు ఆ వెలుగు. కానీ ఇన్ని పండుగలు ఉన్నటువంటి శ్రీసభలో కేంద్ర బిందువు అయినటువంటి దివ్య సత్ప్రసాదానికంటూ ఓ పండుగ లేకపోవటమే ఆ నల్లటి మచ్చ అనేటువంటి లోటు అని చెప్పారు. ఈ దర్శనం కలిగిన తర్వాత పునీత జులియానా గారు శ్రీసభలో దివ్య సత్ప్రసాద పండుగను చేర్చాలి అని ఎంతో ఆశతో దానికోసం కృషి చేశారు. ఎంతోమంది గురువులను, మేత్రాణులను కలిసి ఈ పండుగను ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి సుమారు 50 సంవత్సరాల తరువాత బెల్జియం దేశంలో 1246 సంవత్సరంలో మొదటిసారి బహిరంగ దివ్య సత్ప్రసాద ప్రదక్షిణతో ఈ పండుగను జరిపారు. ఆ తరువాత ప్రాంతీయంగా చాలా మేత్రాసనంలో ప్రతి సంవత్సరము దివ్య సత్ప్రసాద ప్రదక్షిణతో ఈ పండుగను చాలా భక్తియుతంగా జరుపుకోవటం ప్రారంభించారు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉండగా జర్మనీ దేశానికి చెందినటువంటి ఓ గురువు పని మీద ఇటలీ దేశం రావడం జరిగింది. అప్పటికే ఓ గురువుగా ఉన్నప్పటికీ కూడా తన విశ్వాస జీవితంలో నిజంగా ఈ అప్పంలో యేసుక్రీస్తు ఉన్నారా లేరా అనేటువంటి ఒక అనుమానం తనలో కలుగుతూ ఉండేది. దాన్ని జయించడానికి కూడా తను అనేక విధాలా ప్రయత్నించి విసిగిపోయి దివ్య సత్ప్రసాదంలో యేసుక్రీస్తు లేరేమో అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాడు. ఇలా కొన్నాళ్ల పాటు జరుగుతూ ఉండింది. ఒకరోజు తను దివ్య పూజా బలి సమర్పించాల్సి వచ్చినప్పుడు సరిగ్గా నడిపూజ సమయంలో తన చేతుల్లో ఉన్నటువంటి అప్పము రక్త మాంసాలుగా మారిపోయింది. తన చేతిలో ఉన్నటువంటి ఆ రక్తపు ముద్దలో నుండి రక్తము కారి తెల్లటి బలిపీఠం పైన ఉన్నటువంటి వస్త్రం మీద పడింది. ఈ రోజుకు ఈ అద్భుతం జరిగి 763 సంవత్సరాలైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా మారినటువంటి ఆ అప్పము ఈ రోజుకి భద్రపరచబడి ఇటలీ దేశంలోని లంచానో అనేటువంటి ప్రాంతంలో ఉంది. ప్రపంచం కని విని ఎరుగినటువంటి రీతిలో అత్యంత గొప్పదైనటువంటి అద్భుతంగా పరిగణించబడేటువంటి ఈ అద్భుతం జరిగిన సంవత్సరం తరువాత 1264 సంవత్సరంలో అప్పటి పాపుగారు, 4వ అర్బన్ పాపుగారు ట్రాన్సితురూస్ దే హోక్ ముందో అనేటువంటి ఒక అధికారక పత్రం ద్వారా క్రీస్తు శరీర రక్తాల మహోత్సవాన్ని
యావత్ శ్రీసభ జరుపుకోవాలని ఆదేశించారు. మరి ఇంత గొప్ప పండుగను జరుపుకుంటూ ఉన్నప్పుడు ఆ పండుగ రోజున చదవబడేటువంటి ప్రార్థనలు కూడా మరింత అర్థవంతంగాను గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో అప్పటి శ్రీసభ వేద పండితుడైనటువంటి పునీత థామస్ అక్వైనస్ గారిని, వారి సమకాలీకులైనటువంటి పునీత బోనవెంచర్ గారిని, వీరిద్దరికీ పాపు గారు ఒక బాధ్యతనిచ్చారు. ఆనాటి పండుగ రోజున ఆరాధనలో చదవబడ్డానికి ఒక ప్రార్థనను లేదా ఒక గీతాన్ని రచించమని. వీళ్ళిద్దరూ కూడా పునీతులే, ఇద్దరు కూడా మహాపండితులు, ఎవరికి వారే సాటి. పునీత థామస్ అక్వినస్ గారేమో డొమినికన్ సభకు చెందినవారైతే పునీత బోనవెంచర్ గారు ఫ్రాన్సిస్కన్ సభకు చెందినవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య కాదు, వాళ్ళ సభల మధ్య కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక పోటీ నెలకొంటూ ఉండేది. అందుకే పాపుగారి ఆదేశాలను అనుసరించి వాళ్లకున్నటువంటి అనుభవాన్ని, దైవ జ్ఞానాన్ని, విశ్వాసాన్ని అన్నిటినీ జోడించి ఇద్దరు చెరొక్క గీతాన్ని రచించారు. వాటిని పాపుగారికి సమర్పించే రోజున ముందుగా పునీత థామస్ అక్వినాస్ గారు తాను రచించినటువంటి గీతాన్ని ఆలపించారు. అది విన్నటువంటి పునీత బోనవెంచర్ గారు లేచి తాను రచించినటువంటి గీతాన్ని చింపివేసి, పరిశుద్ధ పాపుగారా, దయచేసి అక్వినస్ గారు రచించినటువంటి ఆ గీతాన్ని ఆమోదించండి, ఆరాధనకు దాన్ని వినియోగించండి అని చెప్పారు. ఆ గీతమే పాంజే లింగ్వా. 6 చరణాల ఆ పాటలో ఆఖరి 2 మనందరికీ కూడా సుపరిచితమే. లతీను భాషలో తాంతుమ్ ఎర్గో, తెలుగులో శిరమును వంచుడి. ప్రపంచ నలుమూలల్లో దివ్య సత్ప్రసాద ఆరాధన జరిగిన ప్రతిసారి ఆశీర్వాదానికి ముందు మోకరించి మనందరం భక్తిగా పాడేటువంటి ఈ పాట రచించబడింది మొట్టమొదటి క్రీస్తు ప్రభుని శరీర రక్తాల మహోత్సవం కొరకు. ఎంతో అర్థవంతమైనటువంటి ఈ పాటలో దేవుని యొక్క అద్భుత వరవాహిని ముందు మనం శిరము వంచి మోకరించి నమస్కరించటం తప్ప ఇంకేం చేయగలము? పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమేగా పరమరహస్యం. మనం కళ్ళతో చూడలేకపోయినా, మనం తాకలేకపోయినా, వీటన్నిటికంటే దివ్య సత్ప్రసాదానికి ప్రధానం విశ్వాసము. ఆ విశ్వాసమేగా పరమరహస్యమని ఎంతో లోతైనటువంటి అర్థంతో పునీత అక్వినస్ గారు దేవుని యొక్క సాయంతో రచించారు. ఇది ఈ పండుగ యొక్క చరిత్ర. ఈ పండుగ స్థాపించబడినప్పటి నుండి ఇప్పటి వరకు, ముఖ్యంగా ఐరోపా ఖండంలో, పాశ్చాత్య దేశాల్లో ఈ పండుగ రోజున దివ్య పూజా బలికి ముందు కానీ తరువాత కానీ బహిరంగ ప్రదక్షిణం ద్వారా పురవీధులలో దివ్య సత్ప్రసాదాన్ని ఊరేగిస్తూ అందరూ భక్తితో ఆరాధిస్తారు. ఇప్పుడు ఈ అలవాటు కాస్త తగ్గింది, కానీ ఓ 200 సంవత్సరాల క్రితం దివ్య సత్ప్రసాదాన్ని అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి గురువు తీసుకుని వెళ్ళేటప్పుడైనా ప్రయాణించేవాళ్ళు, ఎదురొచ్చేవాళ్ళు ఆగి మోకరించి గురువు దాటే వరకు కూడా అలా మోకరించే ఉండేవాళ్ళు. ఇంత గొప్ప పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈనాడు తల్లి తిరుసభ మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు కూడా దివ్య సత్ప్రసాదాన్ని కేంద్ర బిందువుగా, దాని చుట్టూ ఉన్నటువంటి పట్టణాలు దీన్ని అలుకుని ఉండేవిగా మనకిస్తూ ఉంది. మొదటి పట్టణములో ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనములు మరియు 14 నుండి 16 వచనం వరకు. ఈ భాగంలో మోషే 2వ తరం వాళ్ళైనటువంటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నారు. మొదటి తరం వాళ్ళు గతించిన తర్వాత 2వ తరం వారికి ఇచ్చేటువంటి ఒక వారింపు. ఏమని చెబుతూ ఉన్నారంటే, మీ పితరులు ఏ తప్పైతే చేశారో అదే తప్పును మీరు చేయకండి అని మన్నా యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నారు. సాధారణంగా పాత నిబంధనలో ఎడారి ప్రయాణంలో యావే దేవుడు ఏమే అద్భుతాలు చేశారో అని అడిగినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2గా చేల్చటం కానీ, మండుచున్న పొద ద్వారా మాట్లాడడం కానీ, లేదా బండ నుండి నీటిని పుట్టించడం కానీ అని చెబుతూ ఉంటారు. వీటన్నిటికంటే కూడా ఇంకొక అద్భుతం చాలా గొప్పగా ఉంటుంది. అదే మన్నా కురిసేటువంటి అద్భుతం. ఇంగ్లీష్లో ఈ మధ్య తరచుగా ఉపయోగించబడేటువంటి మాట అండర్ రేటెడ్ అని. అంటే ఏదైనా ఒక మనిషికి కానీ, ఒక వస్తువుకి కానీ రావాల్సినటువంటి గుర్తింపు, అభినందన, కృతజ్ఞత ఇవన్నీ
దక్కాల్సినటువంటి స్థాయిలో దక్కనప్పుడు అండర్ రేటెడ్ అని అంటూ ఉంటారు. పాత నిబంధనలో మన్నా యొక్క అద్భుతం అనేది అలా మిగిలిపోతూ ఉంటుంది. మనమే కాదు, అప్పటి ఇశ్రాయేలీలు కూడా ప్రతిరోజు 40 ఏళ్ల పాటు మన్నా కురిసినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని గౌరవించలేదు, లక్ష్య పెట్టలేదు సరికదా. వాళ్ళు దాన్ని అవమానిస్తూ ఇది పాడుకూడు అని మోషే మరియు యావే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు సనుగుకున్నారు. పోషణ అనేది కాపరి యొక్క లక్షణం. పాత నిబంధనలో వీళ్ళను ఎడారి గుండా నడిపించుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళకి ఏ లోటు లేకుండా వారికి ప్రతిరోజు భోజనాన్ని పోషణగా తండ్రి వాళ్ళకు దయచేశాడు. ఇందులో 3వ వచనంలో నరుడు కేవలము భోజనము వలననే జీవింపడు అనేటువంటి సత్యాన్ని దివ్య సత్ప్రసాద పండుగ రోజున మన్నా రూపంలో తిరుసభ మనకెందుకు గుర్తు చేస్తుందో ఈనాటి వాక్య ధ్యానాంశంలో మనం తెలుసుకుందాం. ఈనాటి భక్తి కీర్తన 147వ కీర్తన. 146 నుండి 150 వరకు, అంటే ఆఖరి 5 కీర్తనలు. వీటిని హల్లేల్ అనేటువంటి ఒక కోవకు చెందినటువంటి కీర్తనలుగా పిలుస్తారు. అంటే స్తోత్ర గీతము లేదా స్తుతి గీతం అని అర్థం. ఈ కీర్తనలో 14 వచనం ప్రారంభంలో మనం చదువుకున్నటువంటి వచనంలో నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును అని ఉంటుంది. ఎందుకు నాణ్యమైన అని అంటూ ఉన్నారంటే, దేవుడు ఎల్లప్పుడూ కూడా తన బిడ్డలకి ఏమిస్తారు అని అంటే ఉత్తమమైనది, ద బెస్ట్ అనేది ఏది ఉంటుందో దానినే దేవుడు తన బిడ్డలకు ఇస్తూ ఉంటారు. అంత నాణ్యమైనటువంటి ఆహారం ఇంకేముంది అంటే తిరుసభ దీనిని దివ్య సత్ప్రసాదానికి అర్థవంతంగా ఆపాదించి అన్వయిస్తుంది. గత ఆదివారం మనం చదువుకున్నాం, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించను అని. ప్రసాదించటం అంటే కేవలం మనుష్యావతారం మాత్రమే కాదు, ప్రసాదిస్తూనే ఉన్నారు. గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ సన్ మాత్రమే కాదు, దట్ హీ కంటిన్యూస్లీ గివ్స్ హిస్ సన్ టు ద వరల్డ్. ప్రతిరోజు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇస్తూనే ఉన్నారు అనేటువంటి అర్థం కూడా మనకు ఈ భక్తి కీర్తన నుండి తెలుస్తుంది. ఈనాటి 2వ పఠనంగా పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయంలో 16-17 వచనాలు మనకి ఇవ్వబడ్డాయి. ఈ లేఖ విభజనకు గురైనటువంటి లేదా అంతర్గతంగా మొక్కలైపోయినటువంటి ఒక సంఘానికి రాసేటువంటి ఒక లేఖ. ఇందులో 17వ వచనంలో పౌలు గారు స్పష్టంగా ఒక మాట అంటూ ఉన్నారు, ఒకే రొట్టె అగుటచ్చే అని అంటూ ఉన్నారు. అంటే క్రీస్తు యొక్క శరీరము అనేది శ్రీసభ, అందులో మనందరము వేరువేరు భాగాలు. కానీ దివ్య సత్ప్రసాదం అనేది ఏకైక రొట్టెగా, ఒకే రొట్టెగా శరీరంలో ఉండేటువంటి భాగాలన్నిటికీ కూడా సమానమైనటువంటి శక్తిని ఇస్తూ ఉంది. మనందరం కూడా ఇలాంటి ఐకమత్యాన్ని మనం ప్రదర్శించాలి, కలిగి ఉండాలి అని కొరింథీయులకు తను చెబుతున్నటువంటి సందేశాన్ని తిరుసభ మనకు కూడా చెబుతుంది. చివరిగా ఈనాటి సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 51 వచనం నుండి 58 వచనం వరకు. ఈ సువిశేషము జీవాహారము గురించి మనతో మాట్లాడుతుంది. సాధారణంగా ఎవరైనా కథోలికా సంఘానికి ఇతర సంఘాలకి ఉండేటువంటి తేడా ఏంటి అని అడిగితే చాలామంది ఏం చెప్తారు, సాధారణంగా మరిగెత్తలతో ప్రారంభిస్తారు, లేదా వాళ్ళ దేవాలయాల్లో స్వరూపాలు ఉంటాయి అని అంటూ ఉంటారు. నిజానికి అత్యంత ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటి అంటే దివ్య సత్ప్రసాదము. బహుశా మరిగెత్తల్ని గౌరవించేటువంటి లేదా తల్లిగా ప్రేమించేటువంటి సంఘాలు వేరే ఉండుండొచ్చు, లేదా స్వరూపాలను కూడా వాళ్ళ దేవాలయంలో పెట్టుకునేటువంటి సంఘాలు కూడా ఉండొచ్చు. కానీ దివ్య సత్ప్రసాదము కలిగినటువంటి ఒకే ఒక్క సంఘము కథోలికా సంఘం. ఇది కేవలం వ్యత్యాసం మాత్రమే కాదు, ఇది మన సొత్తు, ఇది మన ఆస్తి, ఇది మనకు గర్వకారణం. కథోలికులుగా మనకంటూ ఒక ఉనికిని ఇచ్చేదే దివ్య సత్ప్రసాదము. కొంతమంది పేర్లు మనం విందాం: స్కాట్ హ్యాన్, స్టీవ్ రే, బర్క్మన్స్, టిమ్ స్టేపుల్స్, ఫెర్నాండో కాసనోవా, ఉల్ఫ్ ఎక్మాన్, అలెక్స్ జోన్, ఇంకా చాలా పేర్లున్నాయి. ఇప్పుడు మనం విన్నటువంటి ఈ పేర్లన్నీ
శాస్త్రవేత్తల పేర్లు కాదు, లేదా వ్యాపారవేత్తల పేర్లు కాదు. ఎవరు వీళ్ళంతా అంటే పెంతెకోస్తు సంఘాలకి, ప్రొటెస్టెంట్ సంఘాలకి చెందినటువంటి సభ్యులు వాళ్ళ సంఘాల్లో దైవ సేవకులుగా సువార్తను ప్రకటించి ఎంతోమంది కథోలికుల్ని వాళ్ళ సంఘంలోనికి తీసుకొని వెళ్ళినటువంటి ప్రొటెస్టెంట్ పాస్టర్లు. కానీ కొసమెరుపు ఏంటి అంటే వీళ్ళందరూ మాజీ ప్రొటెస్టెంట్ వాళ్ళు. ఈరోజు వీళ్ళందరూ కథోలికా సంఘ సభ్యులు. వీళ్లలో ఏ ఒక్కరి పేరు వాళ్ళ సాక్ష్యం విన్నా ఎందుకు ఈరోజు మీరు కథోలికులుగా మారారు అని అంటే వాళ్ళు చెప్పే ఒకే ఒక్క సమాధానం, ఘంటాపదంగా వీళ్ళందరి నోటి నుండి వెలువడేటువంటి సమాధానం ఒక్కటే: దివ్య సత్ప్రసాదము. ఈ మధ్యన ఇంగ్లీష్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఒక సామెత చదివాను. వీక్ క్యాథలిక్స్ బికమ్ ప్రొటెస్టెంట్స్, స్ట్రాంగ్ ప్రొటెస్టెంట్స్ బికమ్ క్యాథలిక్ అని. అంటే బలహీనమైనటువంటి కథోలికులేమో ప్రొటెస్టెంట్ వాళ్ళుగా మారిపోతారు, బలమైనటువంటి నిజమైన ప్రొటెస్టెంట్ వాళ్ళు కథోలికులుగా మారిపోతారు అని. ఇది ఒకంత నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పినటువంటి పేర్లు, స్కాట్ హ్యాన్ కానీ, స్టీవ్ రే కానీ, బెర్క్మన్స్ కానీ, లేదా పునీత కార్డినల్ హెన్రీ న్యూమన్ గారు కానీ, వీళ్ళందరూ ప్రొటెస్టెంట్ వాళ్ళుగా వేరే సంఘాలకు చెందిన వాళ్ళుగా ఉన్నారు. కానీ అదేదో అజ్ఞానంలోనో మిడిమిడి జ్ఞానంతోనో కాదు, క్షుణ్ణంగా ఇంకా తెలుసుకోవాలి, దీనిలో ఎంత సత్యం ఉంది, కథోలికా సంఘంలో ఎంత మేరకు వాళ్ళు చెప్పేది నిజము అనేటువంటి దాన్ని వాళ్ళు పరీక్షించుకుంటూ, వెదుగుతూ, దానికోసం అధ్యయనం చేస్తూ, అన్వేషిస్తూ, వాళ్ళు లోపలికి వెళ్లే కొద్దీ, వాళ్ళు త్రవ్వే కొద్దీ వాళ్ళకి బయటపడినటువంటి సత్యం కథోలికా సత్యం. అందుకే బలమైన ప్రొటెస్టెంట్లు కథోలికులుగా మారతారు. కానీ బలహీన కథోలికులు ప్రొటెస్టెంట్లుగా మారతారు అంటే కథోలికా సంఘంలో పుట్టి, కథోలికా తల్లిదండ్రుల యొక్క కుటుంబాల్లో పెరిగి, శ్రీ సభ ఏం చెబుతుందో, బైబిల్ గ్రంథంలో ఏముందో, సాంప్రదాయంలో చరిత్రలో ఏముందో తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇసుమంత కూడా చేయకుండా, ఎక్కడో ఎవరో ఒక ప్రొటెస్టెంట్ పాస్టరో లేదా యూట్యూబ్లో ఎవరో ఒక వ్యక్తితో సంధించేటువంటి ప్రశ్నలకి సమాధానాలు వెతికేటువంటి తీరిక కూడా లేకుండా, అవి విన్న వెంటనే రెండు చేతులు కూడా ఎత్తేసి ఈ సంఘం తప్పు అని వదిలి వెళ్ళిపోయేటువంటి బలహీనులైనటువంటి కథోలికులు ప్రొటెస్టెంట్ వాళ్ళుగా మారిపోతారు. మరి ఎవరు బలమైన వాళ్ళో ఎవరు బలహీనమైన వాళ్ళో ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ విశ్వాస జీవితంలో దివ్య సత్ప్రసాదం కేంద్రంగా లేకపోతే వాళ్ళు బలహీనమైన వాళ్లే. ఇది కేవలం ఇప్పుడు మనం మొదలుపెట్టేటువంటిది కాదు. ఎందుకంటే శ్రీసభ యొక్క అనాది కాలం నుండి దివ్య సత్ప్రసాదమే ప్రధానంగా ఉండింది. మొదటి శతాబ్దం నుండి ప్రతి పురాతన దేవాలయంలో ఖచ్చితంగా ఒక బలిపీఠం ఉండేది. ఎప్పటి వరకు అంటే ప్రొటెస్టెంట్ విప్లవం రూపంలో లూథర్ వచ్చిన తర్వాత కథోలిక సంఘాన్ని బలపరచడానికి ఈ బలిపీఠాలని బయటికి విసిరేసి వాటి బదులుగా రీడింగ్ స్టాండ్లు పెట్టి ప్రసంగం చెప్పేటువంటి యాంబోల్ని నిలిపేంత వరకు కూడా బలిపీఠాలే ప్రధానంగా ఉండేవి. దివ్య సత్ప్రసాదాన్ని సంఘంలో సభ్యులు ఎవరు స్వీకరించాలన్నా దానికోసం ప్రత్యేకమైనటువంటి సిద్ధబాటు, శిక్షణ, నిరీక్షణ అన్నీ కూడా ఉండేవి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడానికి వాళ్ళకి దివ్య సత్ప్రసాదం ఇచ్చేవాళ్ళు కాదు. క్రైస్తవులందరూ హింసించి చంపబడినటువంటి మొదటి 3 శతాబ్దాల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి, ప్రాణాలకు తెగించి భూగర్భంలో క్యాటకూమ్స్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా సంఘమంతా కూడా చేరి దివ్య పూజాబలిని అర్పించేవాళ్ళు. అలా అర్పించేటప్పుడు పొరపాటున వారి చేతిలో ఉండేటువంటి రొట్టె కింద పడితే వాళ్ళు కంగారు పడిపోయేవాళ్ళు. ఏ చిన్న మొక్క కూడా మిగలకుండా దాన్ని కింద పడినా సరే తీసి దాన్ని ఖచ్చితంగా స్వీకరించేవాళ్ళు. ఇదేదో మామూలు రొట్టె అని వాళ్ళు అనుకుంటే ఇవేమీ కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. దేవదూతలు మనుషులను చూసి ఈర్ష్య పడేవి, అసూయ పడేవి 2 విషయాలు. మొదటిది దివ్య సత్ప్రసాదం. దేవదూతలు నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నా కూడా దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించేటువంటి భాగ్యం, అదృష్టం వాళ్ళకు లేదు. రెండవది శ్రమలను అనుభవించగలగటం. ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అంటే మనం ప్రేమించే వ్యక్తి కోసం ఎంత కష్టమైనా మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండటం. ఈ 2 విషయాల్లో
దేవదూతలు మనుషుల్ని చూసి ఈర్ష్య అసూయ పడుతూ ఉంటారట. అంత గొప్ప పండుగ కాబట్టే గత వారం చెప్పినట్లుగా ప్రతి మేత్రాసనంలో ఉన్నటువంటి పీఠాధిపతులు వారి సంఘంతో కలిసి జరుపుకునేటువంటి 4 పండుగల్లో క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాల మహోత్సవం కూడా ఒకటి. మిగిలినవి క్రిస్మస్ పండుగ, పవిత్ర వారము, పెంతెకోస్తు పండుగ. ఈనాటి వాక్య ధ్యానానికి 3 అంశాలను మనం ఎంచుకుందాం. మొదటిది దివ్య సత్ప్రసాదము, నూతన మన్నా. రెండవది నిత్య జీవాహారము. మూడవది దివ్య సత్ప్రసాద అద్భుతాలు. మొదటిది దివ్య సత్ప్రసాదము, నూతన మన్నా. నిజానికి ఈ అంశం ఓ 10 నిమిషాల్లో ముగించగలిగేది కాదు. సుదీర్ఘంగా గంటల పాటు మనం ధ్యానం చేసినా కూడా తరిగిపోయినటువంటి ఒక పరమరహస్యం. పాత నిబంధనలో మన్నా ప్రతిరోజు కురిసేది. ఒక మన్నా గిన్నె మందసంలో ఎప్పుడూ ఉండేది. అలా పరలోకం నుండి ప్రతిరోజు కురిసినటువంటి మన్నా ఇప్పుడు ఆగిపోయింది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఆ దేశ పంటను, ఏ దేశ అంటే కానాను దేశ పంటను వారు మొదటిసారి తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయెను, ఆ మీదట ఇక కురియలేదు. అంటే ఎప్పుడైతే వాళ్ళు కానాను దేశానికి వెళ్ళి పంట పండించుకొని మొదటిసారి ఆ పంటను వాళ్ళు భుజించారో అప్పటి నుండి మన్నా కురవటం ఆగిపోయింది. కానీ యూదుల యొక్క నమ్మకంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆచారం ఉండింది. అది పాత నిబంధన బైబిల్ గ్రంథాల్లో మనకు కనిపించదు. గుప్త గ్రంథాల్లో ఒకటైనటువంటి 2వ బారూకు గ్రంథం, అపోక్రిఫల్ బుక్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్, ఆ పుస్తకం ప్రకారం అంటే యేసుక్రీస్తు జీవించే కాలానికి వాళ్ళు నమ్మినటువంటి ఒక నమ్మకం ఏంటి అంటే, మెస్సయ్య వచ్చినప్పుడు మళ్ళీ మన్నా రోజు కురుస్తుంది, మెస్సయ్య వచ్చినప్పుడు మరోసారి నూతన నిర్గమం జరిగినప్పుడు మన్నా కూడా ప్రతిరోజు కురుస్తుంది అని. ఈ నేపథ్యంలోనే యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో వాళ్ళు ఇలా అంటారు, నిన్ను మేము విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతును ఇచ్చేదవు, ఏ క్రియలు చేసేదవు. అంటే పరోక్షంగా వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే, మన్నాని కురిపిస్తే నువ్వు మెస్సయ్యావి అని మేము నమ్ముతామని చెబుతూ ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తుకు సవాల్ విసురుతూ ఉన్నారు, ఒకవేళ నువ్వు మెస్సయ్య అయితే మాకు గురుతును చూపించు అని. కానీ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు పాత నిబంధనలో ఏ గురుతును వాళ్ళకి చూపించినా వెంటనే దానికంటే గొప్పనైనది అని యేసుక్రీస్తు చెప్తారు. ఉదాహరణకి యోనా గురించి మాట్లాడుతూ, యోనా కంటే గొప్పవాడు ఒకడు మీ మధ్యన ఉన్నాడు అని చెప్తారు. సొలొమోను గురించి ప్రస్తావించినప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు మీ మధ్యన ఉన్నాడు అని చెప్తారు. అలాగే మన్నా విషయంలో కూడా వాళ్ళు మన్నా కావాలి అని వాళ్ళు పరోక్షంగా అడుగుతూ ఉన్నా యేసుక్రీస్తు వారికి చెబుతున్నది, మన్నా కంటే గొప్పదైనటువంటి ఆహారాన్ని మీకు ఇస్తాను అని. ఎందుకంటే పాత నిబంధనలో మన్నా అనేది కేవలం దూతల ఆహారం. 78వ కీర్తన 24-25 వచనాల్లో మనకు కనిపిస్తుంది. మరి యేసుక్రీస్తు మెస్సయ్య అంటే దూతల కంటే గొప్పవాడిగా ఆయన ఇచ్చేటువంటి మన్నా పాత నిబంధనలో ఉన్నటువంటి మన్నా కంటే కూడా గొప్పదిగా ఉండాలి. పాత నిబంధనలో మన్నా ప్రతిరోజు కురిసేది, కానీ అది కుళ్ళిపోయేది. అలాగే అది భుజించిన వాళ్ళు కూడా చనిపోయేవాళ్ళు. కుళ్ళిపోవటం అంటే క్షయము లేదా మరణానికి సమానంగా మనం చూడొచ్చు. కానీ యేసుక్రీస్తు వారికి ఇస్తానని వాగ్దానం చేస్తుంది తన శరీరం. తన శరీరం ఎందుకు కుళ్ళిపోదు అంటే తాను పునరుత్థానుడు కాబట్టి. అందుకే పునరుత్థానం తరువాత రొట్టె వెరుచుట అనేటువంటి దానికి ఒక నూతన అర్థాన్ని మనం చూడొచ్చు. కుళ్ళిపోయేటువంటి మన్నాని తిన్నవాళ్ళు చనిపోతారు, కానీ క్షయము కానటువంటి, మరణము లేనటువంటి మన్నా కంటే గొప్పదైనటువంటి క్రీస్తు ప్రభుని శరీరాన్ని భుజించిన వాళ్ళు మాత్రము మరణాన్ని చవిచూడరు. దీని అవసరం మనకి ఎప్పటి వరకు అంటే, ఎలా అయితే వాళ్ళు వాగ్దాన భూమి మీద అడుగుపెట్టి అక్కడి మొదటి ఫలాన్ని వాళ్ళు రుచి చూసిన తరువాత మన్నా ఆగిపోయిందో, అలాగే శ్రీసభ యొక్క బోధన ప్రకారం
మనం పరలోకానికి వెళ్ళే వరకు మనకు దివ్య సత్ప్రసాదం అవసరం. మనం ఎప్పుడైతే దేవుని ముఖాముఖి చూడగలుగుతామో ఆ రోజు మనకు దివ్య సత్ప్రసాదం యొక్క అవసరమే ఉండదు అని. ఈనాటి రెండవ ధ్యానాంశము నిత్య జీవాహారము. ఇందాక మనం చదివినటువంటి వచనాన్ని మరోసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతును ఇచ్చదవు. ఇది కేవలం అప్పుడు విన్నటువంటి ప్రశ్న మాత్రమే కాదు, తరతరాలుగా ఇప్పటికీ శ్రీ సభను పదే పదే ఎంతోమంది అడిగేటువంటి ఒక ప్రశ్న. ఇతర సంఘాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న. దానికి సమాధానం ఒక్కటే, మన్నా. ఈ మన్నా ప్రతిరోజు కురవాలి, ప్రతిరోజు అది భుజించే వాళ్ళందరినీ కూడా పోషించాలి. ప్రతిరోజు దివ్య బలిపీఠం మీద ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో ఈ మన్నా కురుస్తూనే ఉంది. దాన్ని స్వీకరించే ప్రతి వాళ్ళు కూడా ఆశీర్వదించబడుతూనే ఉన్నారు. పాత నిబంధనలో మన్నా ప్రస్తావన జరిగినప్పుడు మనం ఒక గుర్తును చూస్తాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 9వ వచనంలో మన్నా కురిసిడిది అని 9వ వచనంలో ఉంటే, 10వ వచనంలో ఇశ్రాయేలీయులు మన్నాను గురించి నిష్ఠురాలు పలకటం మోషే గమనిస్తాడు. అచ్చు అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో నేనే జీవాహారమును అని యేసుక్రీస్తు ప్రకటిస్తారు. ఆ తరువాత 41వ వచనంలో వారు గొణగసాగిరి అని మనం చూస్తాం. దీని ఫలితం ఏంటి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో అనేకులు ఆయనను విడిచి మరెన్నడును ఆయనను అనుసరింపరైరి. పెద్ద సంఖ్యలో యేసుక్రీస్తును ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు అని అంటే అది కేవలం దివ్య సత్ప్రసాదం వలన మాత్రమే. అది కూడా వాళ్లకు దివ్య సత్ప్రసాదం మీద ఎంత యావగింపు అంటే, ఇది ఎంత కఠినమైనటువంటి బోధన అంటే, ఇంకెప్పుడు ఆయన్ను వాళ్ళు అనుసరించేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయకుండా ఉండేంతగా దివ్య సత్ప్రసాదమే విభజన కారణమవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వాళ్ళని వెనక్కి పిలుస్తూ, లేదు రండి, నేను చెబుతుంది కేవలం ఒక గుర్తు మాత్రమే, నిజంగా నేను నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించమని చెప్పట్లేదు అని ఎలాంటి వివరణ, ఎలాంటి సంజాయిషి యేసుక్రీస్తు ఇవ్వటం మనం చూడడం. దానికి బదులుగా శిష్యుల వైపు తిరిగి వాళ్ళతో అంటూ ఉంటారు, మీరును వెళ్ళిపోయేదరా అని. గత ఆదివారం మనం చదువుకున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడు మనకు ప్రసాదించారు. ఎందుకు అనంటే ఆయన్ను విశ్వసించు ప్రతివారు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్టు చేశాను అని మనం చదువుతాం. నిత్య జీవము, మనం నిత్య జీవం పొందడానికి తన కుమారుణ్ణి మనకు ప్రసాదించటం లేదా ప్రసాదిస్తూ ఉండటం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, కేవలం ఓ 15 వచనాల వ్యవధిలో 4 సార్లు యేసుక్రీస్తు జీవాహారాన్ని గురించి మాట్లాడేటువంటి ఈ భాగంలో నిత్య జీవము లేదా అంత్యము ధనము అనేటువంటి మాటలను యేసుక్రీస్తు పలకటం మనం చూస్తాం. 39వ వచనంలో అంతిమ దినమున లేపుదును, ఆ తర్వాత 40వ వచనంలో నిత్య జీవం పొందును, 44వ వచనంలో అంతిమ దినమున లేపుదును, మరలా 54వ వచనంలో అంతిమ దినమున లేపుదును. నా శరీరాన్ని ఎవరైతే భుజిస్తారో వాళ్ళని నేను నిత్య జీవంతో నేను లేపుతాను, వాళ్ళని అంతిమ దినమున లేపుతాను. నిత్య జీవం పొందాలి అంటే దివ్య సత్ప్రసాదం ఎంత అవసరమో, ఎంత ముఖ్యమో ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆ తరువాత 56వ వచనంలో వాడు నాయందును నేను వానియందును ఉందుము. దివ్య సత్ప్రసాదం ద్వారా సావాసం సాధ్యమవుతుంది. దివ్య సత్ప్రసాదం ద్వారా నిత్య రక్షణ కూడా సాధ్యమవుతుంది. దీన్ని ఆమోదిస్తూ శ్రీసభ నాయకుడు, యేసుక్రీస్తు పిలిచిన మొట్టమొదటి శిష్యుడు, తన సంఘాన్ని ఎవరి మీద స్థాపించారో ఆ పేతురు మాట్లాడుతూ 68వ వచనంలో ఇలా అంటారు, ప్రభు, మేము ఎక్కడికి వెళ్ళిపోతాము, నిత్య జీవపు మాటలు కలవాడు కదా నువ్వు అని మరోసారి యేసుక్రీస్తుకు తన యొక్క విధేయతని, అనుచరుడుగా తన యొక్క బాధ్యతని ఒక ప్రతినిధిగా, శ్రీసభ యొక్క సభ్యుడిగా, నాయకుడిగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ వెంటనే అంటాడు, మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి. ఈ గ్రహింపు
శిష్యుల కాళ్ళు కడిగినప్పుడో లేదా గెత్సెమని తోటలో ఆవేదనలోనో సిలువ దగ్గర కలగదు. ప్రధానంగా మొట్టమొదటిసారి ఎప్పుడు కలుగుతుంది అంటే జీవాహారము గురించి మాట్లాడినప్పుడు, పరలోకాన్ని నుండి నేను దిగి వచ్చేటువంటి జీవాహారాన్ని అని చెప్పినప్పుడు, ఆ సందర్భంలో నాయకుడైన పేతురు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క పవిత్రుడవని మాకు అర్థమవుతుంది, మాకు తెలుస్తుంది, మేము నమ్ముతున్నాము అని. దానికి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి సమాధానం మాత్రం ఆశ్చర్యానికి మనల్ని గురిచేస్తుంది. 70వ వచనంలో, అంతట యేసు, నేను మీ పన్నిద్దరిని ఎన్నుకొనలేదా, అయినను మీలో ఒకడు పిశాచము అని పలికెను. ఎలా అయితే దివ్య సత్ప్రసాద సందర్భంగా జీవాహారం గురించి పలికేటువంటి భాగంలో నువ్వు నిత్యజీవ మాటలు కలవాడు అని ఎలా అయితే పేతురు ప్రతినిధిగా చెబుతూ ఉన్నాడో, అలాగే తనకు వ్యతిరేకంగా సాతాను అని యోధా ఇస్కారియోతు పిలువబడడానికి గల కారణం అది కూడా దివ్య సత్ప్రసాదం చుట్టూనే ఉండటం. ఎందుకంటే ఆ తరువాత యేసుక్రీస్తును అప్పగించే ముందు రొట్టె స్వీకరించి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మనం రక్షించబడాలి అంటే పేతురులా మన విశ్వాసాన్ని దివ్య సత్ప్రసాదం మీద ఉంచాలి. అలా కాకుండా దానికి వ్యతిరేకంగా యోధా ఇస్కారియోతును పోలి మనం జీవిస్తే మన జీవితాలు యేసుక్రీస్తుకు బదులుగా సాతానుకు దగ్గరగా ఉంటాయి అని ఈ సువిశేష భాగము ఈ పండుగ రోజున మనల్ని వారిస్తుంది. ఈనాటి ఆఖరి ధ్యానాంశము నేటి శ్రీ సభలోని దివ్య సత్ప్రసాద అద్భుతాలు. ప్రపంచంలో అత్యధికంగా అద్భుతాలు నమోదు అయినటువంటి ప్రదేశం ఏది అంటే లూర్దు నగరంలోని దివ్య సత్ప్రసాద ఊరేగింపు సమయంలో అత్యధికంగా సైన్స్ ద్వారా ఆమోదించబడినటువంటి అద్భుతాలు నమోదయ్యాయి. బోస్నియా దేశంలో మెజ్జుగోరే అనేటువంటి ప్రాంతంలో మరియ తల్లి కొంతమంది పిల్లలకి దర్శనమిచ్చినప్పుడు వాళ్లతో ఇలా అన్నారు, ఇన్ని దర్శనాలు నా దగ్గర నుంచి మీరు పొందుకున్నా ఇవన్నీ యోగ్య రీతిగా మీరు దివ్య సత్ప్రసాదం తీసుకునే దానికంటే తక్కువే. మీరు దివ్య సత్ప్రసాదం తీసుకుని నా కుమారుణ్ణి స్వీకరిస్తే నేను మీకు మరింత చేరువలో ఉంటాను, అది దర్శనాల కంటే శక్తివంతమైంది అని చెప్పారు. 1994 సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున ఆఫ్రికా ఖండంలోని నిజేరియా దేశంలో క్రిస్టీనా అనేటువంటి ఒక పాపకు మరియ తల్లి దర్శనమిచ్చారు. ఆ దర్శనాల్లో దివ్య సత్ప్రసాదానికి ప్రాధాన్యతను ఇవ్వమని తనకు పదే పదే చెప్పారు. తనకు కలిగినటువంటి ఆఖరు దర్శనాల్లో ఒకటి ఈ రోజుకి ఫోటోల రూపంలో బంధించబడినటువంటి ఒక గొప్ప అద్భుతం. మరియ తల్లి తనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలామంది వేల సంఖ్యల్లో తన చుట్టూ చేరారు. చాలామంది పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు కూడా అక్కడున్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా గాలిలో తేలుతూ ఒక అప్పము వచ్చి తన నాలుక మీద వాలింది. క్రిస్టీనా చెప్పినటువంటి కథనం ప్రకారం మరియ తల్లి చెప్పినట్లుగా ఒక దేవదూత దివ్య సత్ప్రసాదాన్ని తీసుకుని వచ్చి తనకు స్వయంగా ఇచ్చింది. ఇది కెమెరాల్లో ఫోటోల రూపంలో ఈ రోజుకి బంధించబడినటువంటి ఒక గొప్ప అద్భుతం. ఇలాంటి ఎన్నో అద్భుతాలన్నిటినీ కూడా ఒక చోట ఉంచేటువంటి ప్రయత్నం పునీత కార్లో అక్కుతీస్ గారు చేశారు. అతి చిన్న వయసులోనే ఆయన మరణించిన దివ్య సత్ప్రసాదం పట్ల, దివ్య పూజాబలి పట్ల ఆయన కనబరిచినటువంటి విశ్వాసం చాలా ప్రగాఢమైంది, చాలా శక్తివంతమైంది. ఈనాటి పండుగకి తల్లి తిరుసభ ఒక ప్రత్యేకమైనటువంటి సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అంటే ప్లేనరీ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ప్రత్యేక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే మనం కొన్ని పనుల్ని ఈ పండుగ సందర్భంలో చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిది, ఈ పండుగకు ముందు కానీ తరువాత కానీ 20 రోజుల వ్యవధిలో కనీసం ఒక్కసారైనా పాప సంకీర్తన చేయటం. రెండవది, యోగ్య రీతిగా పాప సంకీర్తనం చేసిన తరువాత దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించటం. మూడవది, పరిశుద్ధ పాపుగారి యొక్క తలంపుల కొరకు ఒక పరలోక, ఒక మంగళవార్త జపాన్ని చెప్పటం. నాలుగవది, పాపము నుండి నేను వైదొలుగుతాను అని
ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం. వీటితో పాటు అదనంగా ఇంకొన్ని కూడా చేసే ప్రయత్నం మనం చేయొచ్చు. ఈరోజు దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాల్గొంటే ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఉంది. అలాగే మనము శిరమును వంచుడు అనేటువంటి పాటను ఒక్కసారి మనం వ్యక్తిగతంగా జపించినా లేదా పాడినా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం. అలాగే ఈరోజు మనం జపమాలకు వెలుగుదేవ రహస్యాలను మనం జపించవచ్చు. దయచేసి గమనించండి, ప్లేనరీ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా మనం చేస్తే సంపూర్ణమైనటువంటి ఒక ఆశీర్వాదం లభిస్తుంది. లేదు అలా కాకుండా మనం పాప సంకీర్తన చేయటం, దివ్య సత్ప్రసాదము, పాపుగారి ఉద్దేశాల కోసం వ్యక్తిగతంగా ఒక నిర్ణయం, ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఈ 4 ఏదైనా ఒకటి మనం చేయటంలో విఫలమైనా చేయలేకపోయినా ఏం పర్వాలేదు, మిగిలిన వాటి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కానీ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని, ప్లేనరీ ఇంటెలిజెన్స్ని మనం పొందుకోవాలి అంటే ఇవన్నీ కూడా చేస్తే ఈరోజు పండుగ రోజున దేవుని యొక్క నిండైనటువంటి దీవెనలను మనం పొందుకుంటాం. ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.